ఇప్పుడు బయట ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది. నేను చాలాసార్లు విన్నాను, చాలామంది అనుకోండి, మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ రన్ బిహైండ్ మనీ. డబ్బు వెనకాల పరిగెడుతూనే ఉంటారు, విపరీతంగా సంపాదిస్తారు. నిజంగా డాక్టర్స్ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు. Two doctors, some run behind money, some are made to run behind money. ఇనేవే వీళ్ళు ఒక విధంగా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ వల్ల పేషెంట్స్ కి హాని జరుగుతుంది. వాళ్ళ వల్ల సినిమాలు తీస్తారు, మాకు బ్యాక్ టాక్ వస్తుంది, అందరి గురించి మాట్లాడతారు ఈ సెగ్మెంట్ వాళ్ళు. మీరు అంటున్నది హూ మేక్ లాడ్ ఆఫ్ మనీ అనేది పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఫస్ట్ జోన్. సెకండ్ జోన్ ఆర్ ఆల్వేస్ ఇన్ సర్వైవల్. ఈవెన్ చాలా ఆనెస్ట్ గా ఉండి కూడా డీసెంట్ వెల్త్ జనరేట్ చేసే డాక్టర్స్ కూడా ఉంది. నేను చాలా మంది సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఏడుస్తున్న వాళ్ళని చూసాను. దే హ్యావ్ క్రోర్స్ ఆఫ్ మనీ బట్ స్టిల్ అన్హ్యాపీ. డాక్టర్ ఎర్న్స్ జస్ట్ 1 lakh, 1.5 lakh, చిన్న ఫ్యామిలీ, ఈజ్ మోర్ హ్యాపీ. చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా ఏమవుతాం అన్నదానికంటే హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అనేది చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే సొసైటీ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అనిపిస్తా. హెల్త్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ ఎవరికైనా కూడా. ఇట్ కెన్ కొలాప్స్ ఏ ఫ్యామిలీ కంప్లీట్ గా, ఫైనాన్షియల్లీ, మోరల్లీ, మెంటల్లీ అంతా. చాలా కేసెస్ చూస్తున్నా కూడా దే ఆర్ బికమింగ్ మెడికల్ బిల్డింగ్ సెంటర్స్, కార్పొరేట్ బిల్డింగ్ సెంటర్స్. But I am not here to tell that corporate hospitals are bad or villains. Majority of the times corporates are run by businessmen for whom only profits is the ultimate goal, not human. And they are not doctors mostly. కానీ జనాల పర్సెప్షన్ ఏంటి, డాక్టర్స్ అనే వస్తుంది అక్కడ. ఇప్పుడు బయట ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది. నేను చాలాసార్లు విన్నాను, చాలామంది అనుకోండి, మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ రన్ బిహైండ్ మనీ. డబ్బు వెనకాల పరిగెడుతూనే ఉంటారు, విపరీతంగా సంపాదిస్తారు. డాక్టర్ అంటేనే డబ్బు ఉండాలన్న ఫీలింగ్ ఉంటుంది. నిజంగా డాక్టర్స్ అందరూ డబ్బు ఉన్న వాళ్ళేనా? నో, అందరు డాక్టర్స్ డబ్బు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాదు. సో ఫస్ట్ అడిగిన దానికి, టూ డాక్టర్స్ రన్ బిహైండ్ మనీ అంటే, బిహైండ్ మనీ, సమ్ ఆర్ మేడ్ టు రన్ బిహైండ్ మనీ, సమ్ ఆర్ ఇంటెన్షనల్లీ. లెట్స్ సే ఇప్పుడు 2 kind of backgrounds నుంచి వస్తారు who run behind money. Again, my observation, subject to corrections. Somebody from a very very low background, has seen lot of hardships. చూసి కష్టపడి వచ్చి, and maybe money itself created some trauma for them. ఇది లేక that kind of lifestyle చూసి, సో ఎలాగైనా సంపాదించాలి అనేది ఉంటది, అందరికీ ఉంటది, irrespective of professions. ప్రొఫెషన్. బట్ ఎలాగైనా సంపాదించాలి, ఎలాగోలా సంపాదించాలి, అగైన్ చాలా తిన్ను లైఫ్. ఫస్ట్ దానికి కష్టం, రెండో దానికి కష్టంతో పాటు ఇట్ క్యాన్ బి మ్యానిపులేషన్, ట్రిక్స్, డిసీట్, చీటింగ్, ఎనీథింగ్, నో ఎథిక్స్. సో ఎలాగోలా సంపాదించాలన్న డాక్టర్స్, లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, దే టెన్ టు డూ దట్. ఐఎమ్ నాట్ డినైయింగ్. ఇంకోటి ఏంటంటే వెల్ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళకి అసలు కష్టం తెలియదు. ఆల్ దే నో ఈజ్ అబౌట్ మేకింగ్ మనీ from their parents or whatever. And these people, they pay 2 crores, 3 crores post graduation. The day they pay that amount, start about the calculation. నేను 3 crores పెట్టా, how should I get that? వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు సమాజం సేవ గురించి? డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాళ్ళకి అంత ప్యాషన్ ఉండదు, ఏముండదు. దే థింక్ దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ మేకింగ్ మనీ, దే గెట్ ఇన్ టు ఇట్. పేరెంట్స్ ఆల్సో బై దోస్ సీట్స్ లైక్ దట్. వాళ్ళకి విలువ తెలియదు, దే గెట్. సో దిస్ ఇస్ ద సెగ్మెంట్ హూ రన్ ఫర్ మనీ. దే హ్యావ్ నో గిల్ట్. వాళ్ళ ఒక ప్రకారం వాళ్ళు వాట్ దే డూయింగ్ ఇస్ రైట్. ఇనేవే వీళ్ళు ఒక విధంగా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ వల్ల పేషెంట్స్ కి హాని జరుగుతుంది. వాళ్ళ వల్ల సినిమాలు తీస్తారు, మాకు బ్యాక్ టాక్ వస్తుంది, అందరి గురించి మాట్లాడతారు ఈ సెగ్మెంట్ వాళ్ళు. వాళ్ళని పక్కన పెడతాం. సెకండ్ కేటగిరీ అని కూడా ఆర్ మేడ్ టు రన్ బిహైండ్ మనీ. వాళ్ళకి స్వతహాగా నిజంగా మంచి ఉద్దేశాలతో వస్తారు. అగైన్ దే కెన్ బి ఫ్రమ్ lower background, they can be from rich background. Irrespective of that, they have some passion towards medicine. ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టం, డెఫినెట్లీ మనం ఏదో హెల్ప్ చేద్దాం పాజిటివ్ వేలో అని వస్తారు. వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళు ద డే దే జాయిన్ ఇన్ మెడిసిన్ ఆర్ వెరీ ప్యూర్. వెన్ ద రియాలిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్, వన్స్ దే కమ్ అవుట్, దే నీడ్ టు స్టార్ట్ ప్రూవింగ్, దే నీడ్ టు స్టార్ట్ టు కంపీట్ విత్ అదర్స్. అండ్ చాలా సార్లు ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్ ట్రాప్స్ లో పడతారు. దే టేక్ ఏ హ్యూజ్ లోన్ చదువుకోవడానికి, దే హ్యావ్ టు రీపే దట్. మరి ఎలాగా? సో దే టెన్ టు చార్జ్ హై, దే టెన్ టు రైట్ ఏ ఇన్వెస్టిగేషన్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ వాల్యూస్ ఇన్సైడ్ దే నో దట్ ఈస్ నాట్ రైట్, బట్ ద వరల్డ్ అవుట్ సైడ్, బ్యాంకోడికి తెలియదు మీరు వాల్యూస్ ఉన్నాయా లేవా, ఈఎంఐ కట్టాలి అంతే. మీకు తెలియకుండా ఫైనాన్షియల్ ఇగ్నోరెన్స్ తోటి అవసరమైన దానికంటే ఎక్కువ అప్పులు తీసుకున్నారు, ఎక్కువ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇగ్నోరెంట్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు, చాలా మందికే లేదు, డాక్టర్స్ చాలా మందికి అసలు లేదు.
అది మెయిన్ రీజన్ వై దే ఫాల్ ఇన్ టు దిస్ ఫైనాన్షియల్ ట్రాప్స్. ఆ ట్రాప్స్ని మీట్ చేయడానికి, టు మీట్ దోస్ బిల్స్, ఈఎంఐస్, వాళ్ళకి నచ్చకుండా కొన్ని చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ అగైన్ అన్ఎథికల్. దీస్ పీపుల్ ఫేస్ లాట్ ఆఫ్ మారల్ కాన్ఫ్లిక్ట్. నిజంగా స్ట్రెస్కి గురైంది ఈ డాక్టర్స్, బికాస్ దే ఆర్ డూయింగ్ వాట్ దే డు నాట్ వాంట్ టు డూ. బికాస్ ఇన్ ఏ వే పార్ట్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ దే కిల్ దట్ అండ్ దే వర్క్ అవుట్ సైడ్. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ దే జాయిన్ ఇన్ కార్పొరేట్ ల్యాడర్, దే ఆర్ గివెన్ టార్గెట్స్, దే నో ఇట్ ఈస్ నాట్ రైట్, బట్ ఇఫ్ దే డోంట్ డూ, దే ఆర్ అవుట్ ఆఫ్ ది జాబ్. మరి జాబ్ లేకుండా పిల్లల్ని ఎలా పోషిస్తారు? బికాస్ ద కాంపిటీషన్ ఇస్ బికమ్ సో హ్యూజ్, సర్వైవల్ అయిపోయింది డాక్టర్స్. సో మీరు అంటున్నది హూ మేక్ లాడ్ ఆఫ్ మనీ అనేది పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఫస్ట్ జోన్. సెకండ్ జోన్ ఆర్ ఆల్వేస్ ఇన్ సర్వైవల్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. మేబీ డౌన్ ద లైన్ 5 years 10 years వస్తారు బయటికి, ఆ ట్రాప్ లో నుంచి బయటకు వచ్చి మేబీ దే సీ రియల్ వెల్త్. లేకపోతే ఫస్ట్ 5 years 10 years దే ఆర్ జస్ట్ పేయింగ్ ద బిల్స్. వాళ్ళు లోన్స్ పే చేస్తున్నారు, రీపే చేస్తున్నారు, తెలియకుండా, వాళ్ళకి తెలియకుండానే వాల్యూస్ డైల్యూట్ అయిపోతాయి. దే గెట్ యూస్డ్ టు ఇట్. అంతే, అందరూ ఇంకేం అనుకున్నంత రియాలిటీ కాదు బాబు, ఈ ధర్మం న్యాయం అనేది సినిమాల్లో బాగుంటే బయట ఉంటుందని కన్విన్స్ అయిపోతుంది. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో చాలా ఎర్లీ స్టేజ్లోనే బై గాడ్స్ గ్రేస్ ఐ బికేమ్ వెరీ క్లియర్. డిస్ఆనెస్ట్గా నేను ఉన్నాను ఈ ప్రొఫెషన్లో. ఐ వుడ్ రాదర్ క్విట్ దిస్ ప్రొఫెషన్. ఎస్, మనీ ఈజ్ రిక్వైర్డ్. ఎస్, ఈవెన్ ఐ హ్యావ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్. బట్ ఒక పేషెంట్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఐ ఆస్క్ మై సెల్ఫ్ క్వశ్చన్, నిజంగా అవసరం ఈ ట్రీట్మెంట్, ఈ టాబ్లెట్ రాస్తున్నాను, అవసరం ఇది ఇన్వెస్టిగేషన్ రాస్తున్నానా లేదంటే లేదా? ఇఫ్ ద ఆన్సర్ కమ్స్ నో ఫర్ మీ, ఐ వుడ్ డినై. 100% నేను ట్రూత్ఫుల్గానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్లీ ఒకసారి కుదరకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఐ ట్రై. అన్ఎథికల్గా మాత్రం అస్సలు వెళ్ళకూడదు. బికాస్ ఆ రోజుకి బాగానే ఉంటుంది, కానీ సమ్వేర్ డీప్ ఇన్ సైడ్ ఆ స్ట్రెస్ నాకు పైలప్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దట్. సో ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ ఎ ఫైనాన్షియల్ స్ట్రెస్ రాదర్ దాన్ అన్ఎథికల్గా సంపాదించిన ఫైనాన్సెస్, డబ్బులతోటి వచ్చిన స్ట్రెస్ నాకు అని నేను చాలా క్లియర్గా పెట్టుకున్నాను. సో yes, it is situation where doctors get into, some people make money, some are made to run behind money. Again, we always have a choice అండి. సిచ్యువేషన్స్ మనలో ఒక స్టెప్ తీసుకోవడానికి 100 ఛాన్స్లు ఇస్తుంది, కన్విన్స్ చేస్తుంది మనల్ని. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు స్టిక్ టు అవర్ కోర్ వాల్యూ. ఎందుకంటే డాక్టర్ ఆ వాల్యూ దాటేటంటే గాన్ ఇంకా. సో ఐ బిలీవ్ దట్ అలా ఉంటే, అండ్ విత్ రైట్ గైడెన్స్ అండ్ అప్రోచ్, ఈవెన్ చాలా ఆనెస్ట్గా ఉండి కూడా డీసెంట్ వెల్త్ జనరేట్ చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు, వితౌట్ ఫాలోయింగ్ ఇన్ టు దిస్ ట్రాప్స్. దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన వాల్యూస్ మనకి తెలియాలి, మన ఫైనాన్షియల్ ఎపిటైట్ మనకి తెలియాలి. అంటే ఐఎమ్ ఓకే విత్ దిస్ మచ్, నాకు ఇన్ని అవసరం లేదు అన్నది ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, కంటెంట్మెంట్ ఫస్ట్ డాక్టర్కి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దిస్ డెడ్ ట్రాప్స్ టు షో ఆఫ్ లైఫ్, ఇలా చూపించాలి, వాళ్ళకి 10 లక్షలు కారు ఉంది, లేకపోతే 20 లక్షలు కారు ఉంది, నేను 25 తీయాలి. ఇవన్నీ మనకి క్రియేట్ చేసుకుంటున్న థింగ్స్. దానివల్ల అప్పుల్లోకి వెళ్తాను. అప్పుల్లోకి వెళ్ళడం వల్ల నీ ఎథిక్స్ ని నువ్వు డైల్యూట్ చేసేసుకుని ప్రాక్టీస్ లోకి దిగాల్సి వస్తుంది. సో యూ మేడ్ ఎ చాయిస్ సమ్వేర్. సో ఐ వుడ్ సే యూ బీ వెరీ కాన్షియస్, యూ నో యువర్ లిమిటేషన్స్, దెన్ గ్రాడ్యువల్లీ వెన్ యూ మేక్ గుడ్ వెల్త్, దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. మనకి ఏంటంటే ఇన్స్టెంట్ గా కావాలి ప్రతిదీ, ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ షో ఆఫ్. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ స్ట్రెస్ చాలా సార్లు. ఆ చాయిసెస్ మనం కాన్షియస్ గా తీసుకుంటే అట్లీస్ట్ ఆ సెగ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈవెన్చువల్లీ మేబీ నాట్ టుడే ఆర్ టుమారో, డౌన్ ది లైన్ యూ విల్ బికమ్ రియలీ సక్సెస్ఫుల్ లైక్ దెమ్. సో వై నాట్ ప్లాన్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇనిషియల్ గానే మనం ఎథిక్స్ నే స్టిక్ చేస్తూ, ఫాలోయింగ్ యువర్ ధర్మ యాజ్ ఎ డాక్టర్, where you do only what is supposed to be done, then definitely you'll be rewarded. And I believe that universe will reward everyone. What should come to them, it will come. ఇలా అనెథికల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఒక్క కేసు వస్తుంది అన్నారు చూసారా, అది ఎలాంటి వాళ్ళకి పడదు ఎక్కువ సార్లు. కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ సార్లు జరుగుతుంది. తక్కువ సార్లు జరిగిన వాళ్ళు బయట పడిపోతారు, బికాస్ యూనివర్స్ విల్ హెల్ప్ దెమ్. అంతేందుకు వన్ ఎగ్జాంపుల్ చెప్తా. దెర్ ఇస్ అ స్టడీ. ఒక 2-3 డాక్టర్స్ని చూపించి వాళ్ళు పేషెంట్స్తో ఎలా సంభాషణ జరుగుతుందో రికార్డ్ చేసేసి ఒక హాల్లో ఒక 10 స్టూడెంట్స్ని తీసుకొచ్చి మ్యూట్ చేసేసారు ఆడియోని. ఓన్లీ వీడియో ప్లే అవుతుంది. డాక్టర్ వాళ్ళ హావభావాలను బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఈ డాక్టర్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఈ డాక్టర్ పేషెంట్ ఎలా మాట్లాడుతున్నాడు డీల్ చేస్తున్నాడు, ఈ పేషెంట్ ఎలా మాట్లాడుతున్నాడు డీల్ చేస్తున్నాడు అని. నౌ దే ఆస్క్ ది స్టూడెంట్స్,
ఇఫ్ అట్ ఆల్ ఈ ఈ ఈ పేషెంట్కి కానీ, ఈ వీడియోలో ఉన్న పేషెంట్కి కానీ, ఈ వీడియోలో ఉన్న పేషెంట్కి కానీ రేపు ఏదైనా మెడికల్ ఎర్రర్ జరిగితే విచ్ పేషెంట్ ఈస్ మోర్ లైక్లీ టు ఫైల్ ఎ కేస్ ఆన్ దిస్ డాక్టర్ ఆర్ దిస్ డాక్టర్ ఆర్ దిస్ డాక్టర్ అని. అర్థమైందా మీకు? అండ్ దే సెడ్ ఈ డాక్టర్ మీద అయితే కేసు వేస్తారు ఏమైనా తేడా కొడితే, ఈ డాక్టర్ మీద అయితే వేయరు అని కొంతమంది చెప్పారు. అయిపోయిన తర్వాత 15 years దే ట్రాక్డ్ దీస్ డాక్టర్స్, 15 years or 20 years సంథింగ్. ఓకే. అన్ఫార్చునేట్లీ అందరి మీద కేసులు పడ్డాయి ఇది యూఎస్ లో. ఎందుకంటే యూఎస్ లో కేసులు వేయడం చాలా కామన్. ఇండియాలో ఇప్పుడు పెరుగుతుంది కానీ యూఎస్ లో చాలా ఉంది. వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అండ్ మీరు నమ్మరు, ఎగ్జాక్ట్ గా ఈ స్టూడెంట్స్ ఈ డాక్టర్ విల్ బి సేవ్డ్, ఈ డాక్టర్ కాంప్లికేషన్ జరిగినా ఈ పేషెంట్ ఫైల్ చేయరు అని అన్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెండ్. వాళ్ళు కనీసం డాక్టర్ పేషెంట్ ఎలా మాట్లాడుతున్నారు కూడా చూడాలి. ఇట్ ఈస్ జస్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్, హౌ యూ కమ్యూనికేట్, హౌ యూ ఆర్ విత్ యువర్ పేషెంట్స్, ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ యూ బిల్డ్. మీ మీద మెడికల్ ఎర్రర్స్ కాంప్లికేషన్స్ జరిగిన పేషెంట్స్ మిమ్మల్ని క్షమిస్తారు. ఓకే. బికాస్ మీ ఆనెస్టీకి ఎప్పుడు పేషెంట్స్ కరెక్ట్. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యూ కాంట్ తక్కువ అంచనా వేయకూడదు. పేషెంట్ దే వెరీ ఇంటెలిజెంట్. దే అబ్జర్వ్ ఇన్ అండ్ అవుట్. వెన్ దే నో యువర్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ బట్ జరగలేదంటే majority of the times they will accept. Maybe sometimes in anger or కోపంలోనో they might tend to do it. But మీరు honest గా ఉన్నారు, అన్ని రూల్స్ ప్రకారం ఫాలో అయ్యారు అనుకోండి, you will come out of those cases. But these people get locked. Because universe is more intelligent than everybody. It knows how to teach lesson for everyone కదా. సో ఎంత ఫాస్ట్ గా సక్సెస్ వస్తుందో అంత ఫాస్ట్ గానే ఒకటి చాలు for your career to end. So I believe you should choose to be wise, follow your dharma and take the right action. Gradual గా అయినా సరే you will definitely live a better life and happier life. I think being successful అన్న దానికంటే being happy is more important అని. Because నేను చాలా మంది సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఏడుస్తున్న వాళ్ళని చూసాను. They have crores of money but still unhappy. What is the point ఇంకా? So but there is somewhere doctor earns just 1 lakh, 1.5 lakh, చిన్న ఫ్యామిలీ, he is more happy. ఇట్స్ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎవరైనా అల్టిమేట్లీ చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా ఏమవుతాం అన్న దానికంటే హ్యాపీగా ఉండడం ఎలా నేర్చుకోవాలి, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అనేది చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే సొసైటీ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. అగైన్ కమింగ్ మీరు ఇందాక అన్నట్టు డాక్టర్ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇప్పుడు హాస్పిటల్స్ అనేది టెంపుల్స్ ఆఫ్ హీలింగ్. అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే హెల్త్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ ఎవరికైనా కూడా. ఇట్ కెన్ కొలాప్స్ ఏ ఫ్యామిలీ కంప్లీట్గా, ఫైనాన్షియల్లీ, మోరల్లీ, మెంటల్లీ అంతా. అట్లాంటి టెంపుల్స్ ఆఫ్ హీలింగ్ అన్న ఇంప్రెషన్ ఉన్న హాస్పిటల్స్ నవ్ దే ఆర్, అంటే హార్డ్ ఫ్యాక్ట్ చాలా కేసులు చూస్తుంది కూడా, దే ఆర్ బికమింగ్ మెడికల్ బిల్డింగ్ సెంటర్స్, కార్పొరేట్ బిల్డింగ్ సెంటర్స్. అంటే నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను. దే ఆర్ డాక్టర్స్ బై ప్రొఫెషన్ అండ్ దే ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ దేర్ హాస్పిటల్. వాళ్ళు ఓపెన్గా చెప్తుంది ఏంటంటే, మాకున్న ఈ హెవీ కాంపిటీషన్లో, కార్పొరేట్ కాంపిటీషన్లో, వీఆర్ బౌండ్ టు డూ సర్జరీస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ నెసెసరీ. సెకండ్ కేటగిరీ మీరు అందాక అన్నట్టు, అంటే అవసరం లేకపోయినా కూడా మేము సర్జరీ చేయాల్సి వస్తుంది, మాకు తప్పట్లేదని బోల్డ్గా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నప్పుడు, అండ్ అంటే అంత డాక్టర్సే చెప్తున్నప్పుడు సమ్వేర్ ఇట్స్ హ్యాపెనింగ్, దాంట్లో ట్రూత్ ఉంది. అంటే నేను ఏమన్నా ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా యాజ్ ఎ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు బి అన్ ఎథికల్ బై ప్రొఫెషన్ అని. ఒకవేళ ఇట్లా వాళ్ళకి ఎథిక్స్ ఫాలో అయ్యి నేను ఈ ప్రొఫెషన్కి నేను అన్యాయం చేయకూడదు అని అనుకున్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటే నిజంగా అట్లాంటి డాక్టర్ స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోతాయి కదా. ఎందుకంటే హాస్పిటల్స్ ఆర్ లుకింగ్ అట్ పేషెంట్ లైక్ మనీ మేకింగ్ మిషన్స్ అనుకున్నప్పుడు ఎక్కడో మీ సోల్ హర్ట్ అవుతుంది కదా. అరే నేను వీళ్ళని టార్గెట్ మిషన్స్ లాగా చూస్తున్నాను, పేషెంట్స్ లాగా చూడలేకపోతున్నాం, అనవసరంగా ఈ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను, అనవసరంగా ఈ టెస్ట్ రాస్తున్నాను, ఇవన్నీ జరుగుతాయి కదా. ఇది కూడా ఒక స్ట్రెస్ లెవెల్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. 100%. అదే ఇందాక అన్నట్టు కాన్స్టెంట్గా మన మనస్సాక్షికి తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం, అది నిద్రపోనేది మనల్ని. ఎస్పెషలీ వెన్ యూఆర్ ఇన్ దిస్ గాడ్లీ ప్రొఫెషన్, సో యూ హ్యావ్ దట్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంటుంది. మోరల్ కాన్ఫ్లిక్ట్ అనేది బిగ్గెస్ట్ స్ట్రెస్సర్. అదే అంటున్నాను, బయట ఉన్న స్ట్రెస్సర్స్, ఫైనాన్స్ స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్, టార్గెట్ స్ట్రెస్ అన్నదానికంటే మనం అవ్వాలనుకుంటుంది మనం అవ్వకపోయినా, చేయాలనుకుంటే దాని విరుద్ధంగా పని చేస్తున్నా చాలా స్ట్రెస్ ఉంటుంది. దట్ ఈస్ ఫ్రిక్షన్. సో ఫ్లో అంటే ఫ్లో స్టేట్ అంటే మనం అనుకున్న విధంగా ముందరికి వెళ్ళడం. మీ మనసు ఒకటి చెప్తుంది, మీరు దానికి విరుద్ధంగా చేస్తున్నారు, దట్ ఈస్ ఫ్రిక్షన్ కదా. అదే స్ట్రెస్, అందుకంటే ఏం లేదు. అది కాన్స్టెంట్ గా ఉంటుంది. యూర్ డూయింగ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, 100% ఉంటుంది. అది మీకు తెలియకుండానే అది మీ బిహేవియర్ ప్యాటర్న్ లో, మీరు డీల్ చేస్తున్న పేషెంట్స్ దగ్గర, రిలేషన్షిప్స్ దగ్గర ఎక్కడో అక్కడ స్పిల్ ఓవర్ అవుతుంది. అగైన్ దాని కాన్సిక్వెన్సెస్ వచ్చిన రిజల్ట్ కి దానికి మళ్ళీ ఇంకో స్ట్రెస్ కదా. అవును, అంతే. సో దానికి ఇఫ్ యూ ఆస్క్ మీ సొల్యూషన్, మన ఎన్వైరన్మెంట్ అనేది మన వెల్ బీయింగ్ చాలా డిసైడ్ చేస్తుంది. ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్.
when you know consciously you are not in a good environment, you need to get out of there. ఓకే. You might be bound to have financial constraints. అది ట్రాప్ అంటున్నా. ట్రాప్ యా. If you're in a trap, it is very hard. You're locked. అట్లీస్ట్ మీరు ట్రాప్ లో లేరు, ఛాన్స్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, మేబీ యూ మే నాట్ బి ఏబుల్ టు మేక్ 10 lakhs a month. If you come out, maybe you will make 3 lakhs a month. బట్ మీకు నచ్చినది మీరు బతుకుతుంటే దట్ సాటిస్ఫాక్షన్ దట్ యూ గెట్ ఈజ్ మోర్ దాన్ దోస్ 10 lakhs or 1 crore అని నేను ఫీల్ అవుతా. బట్ ఇలా ఎంతమంది ఆలోచించగలరు? ఐఎమ్ నాట్ ష్యూర్. దట్ ఈస్ వాట్ మీ ప్రయారిటీ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ, వాట్ ఈస్ యువర్ కోర్ వాల్యూ, దాన్ని బట్టి మీరు అలైన్ అయ్యే మనుషులతో ఉంటున్నారా, అలైన్ అయ్యే మనుషులతో పనిచేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐ వుడ్ నెవర్ గెట్ ఇన్ టు ఏ సిస్టమ్, నేను నా రేడియస్లోకి దరిదాపుల్లో కూడా నా కోర్ వాల్యూస్కి మిస్ అలైన్ అయ్యే వాళ్ళు నేను ఉండనివ్వను. ఓకే, ఐఎమ్ వెరీ ష్యూర్. దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ కార్పొరేట్. నాట్ బికాస్ దే ఆర్ బ్యాడ్, బికాస్ కార్పొరేట్స్ ఎందుకు అలా చేయాల్సి వస్తుందో కూడా నేను తర్వాత ఆలోచిస్తే ఐ ఫెల్ట్ వాళ్ళని కూడా పాపం అనిపించింది. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కార్పొరేట్. లైక్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో, దే హ్యావ్ గివెన్ టార్గెట్స్ అండ్ నేను అలాంటి సిస్టంలో ఇమ్మడలేకపోయా. దట్ ఈస్ మై పర్సనల్ రీజన్ ఐ కేమ్ అవుట్. బట్ ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ దట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ బ్యాడ్ ఆర్ విలన్స్. Majority of the times corporates are run by businessmen for whom only profits is the ultimate goal, not humans. And they are not doctors mostly. కానీ జనాల పర్సెప్షన్ ఏంటి, డాక్టర్స్ అనే వస్తుంది అక్కడ, వెనకాల కూర్చున్న వాళ్ళు వాళ్ళకి కనిపించరు. అండ్ వాళ్ళకి ఈ హ్యూమన్ వాల్యూస్ ఆర్ యునో పేషెంట్స్ ఇలా ట్రీట్ చేయకూడదు అనేది అయ్యి ఉండదు. సో దే కంప్లీట్లీ సీ ఇట్ యాజ్ ఎ బిజినెస్ మనీ మేకింగ్ మోడల్. అంతే. అలాంటి సిస్టంలో నీకుంటే నీకు డెఫినెట్లీ నువ్వు ట్రబుల్ ఫేస్ చేస్తావు. యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ యువర్ విల్ అండ్ అగైన్ యూ విల్ బీ ఇన్ ఎ మోరల్ కాన్ఫ్లిక్ట్. యూ మైట్ గెట్ మనీ, యూ మైట్ గెట్ ఫేమ్, నిద్ర పట్టదు. వెన్ యూ కాంట్ స్లీప్ ప్రాపర్లీ, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు దట్ షోస్ అప్ ఇన్ యువర్ హెల్త్. పీపుల్ డై. సో ఎన్వైర్న్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ ఇన్ ద సెన్స్ ఇట్ కమ్స్ విత్ మీ ఫ్రెండ్స్ సర్కిల్, whom you are associating with in business or in a healthcare, or మీ పిల్లలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, your పార్ట్నర్ కావచ్చు. మీ ఎన్వైర్న్మెంట్ చాలా మంచిగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూ ఆల్వేస్ కెనాట్ కంట్రోల్, అట్లీస్ట్ ఇన్నర్ సర్కిల్ మనం ఏం చేయలేము, అట్లీస్ట్ అవుటర్ సర్కిల్ అంటే మీ వర్క్ స్పేస్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద లైఫ్ డాక్టర్ బయట గడుపుతాడు ఇంట్లో కంటే. మరి ఆ ఎన్వైర్న్మెంట్ తనకు నచ్చినట్టు లేకపోతే ఇంకెలా? ఆ స్ట్రెస్ అంతా వచ్చి ఇంట్లో పెళ్ళాన్ బిడ్డల మీద చూపిస్తాడు, మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ తీర్చుకుంటాడు, ఇక్కడ మళ్ళీ మిస్ ఫైర్ అవుతుంది. దిస్ ఇస్ సైకిల్. ఇది ఒక డెత్ ట్రాప్, ఇట్స్ సైకిల్. సో ఐ థింక్ కాన్షియస్ గా వర్క్ ప్లేస్ ని మనం కాన్షియస్ గా చూస్ చేసుకోవాలి. ఐ వాస్ గెటింగ్ డీసెంట్ సాలరీ దేర్, ఐ వాస్ నాట్ హ్యాపీ. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బెండెడ్ ఫర్ మై వాల్యూస్ అండ్ మేబీ నేను నెగోషియేట్ చేసి లేదు చేస్తానంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ మేకింగ్ 3 to 4x బై నౌ, 100%. బట్ ఐ వుడెంట్ బి హ్యాపీ. So no, I came out. But I was not in a trap. సో నేను డెసిషన్ తీసుకోగలిగా. అందరు చేయలేరు కదా, వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి. నెలకి 3 lakhs 4 lakhs బిల్స్ కట్టాలి, వాళ్ళకి 5 lakhs సంపాదన వస్తే తప్ప అది రీచ్ అవ్వరు. నేను ఇప్పుడు బయటకు వచ్చేస్తాను అనెతికల్ గా నేను చేయలేను అంటే నెక్స్ట్ డే నుంచి నీకు ఎక్కడ వస్తుంది ఇన్కమ్? సో ఇట్ షుడ్ బి వెరీ ప్రాక్టికల్ అండ్ ఎమోషనల్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఆ కమిట్మెంట్స్ నుంచి బయటికి రావడానికి ఏమైనా ఆల్టర్నేట్ సోర్సెస్ ఉందా అనేది ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. స్లోగా గ్రాడ్యువల్గా అయినా యూ నీడ్ టు ఫైండ్ ఎ వే టు కమ్ అవుట్ సో దట్ యూ కెన్ బిల్డ్ యువర్ లైఫ్ దట్ యూ వాంట్. సో ఇట్స్ వెరీ, నేను అందుకే అంటున్నా, ద ఎర్లియర్ డాక్టర్స్ రియలైజ్ దీస్ థింగ్స్, ద బెటర్ డెసిషన్స్ దే కెన్ మేక్, ద బెటర్ లైఫ్ దే కెన్ లివ్ వితౌట్ మచ్ స్ట్రెస్. స్ట్రెస్ విల్ బి దేర్, అదే మేనేజ్ అయ్యే స్ట్రెస్లో ఉంటే ఓకే, ఇట్స్ హెల్దీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్.